నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శులు మండల పరిధిలోని ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా గత 2 నెలలుగా ఒక్కొక్కరు ఒక్కో కారణం చేత విధులకు హాజరు కావడం లేదు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి వారి సర్వీసును బ్రేక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారు తిరిగి విధుల్లోకి చేరేందుకు కలెక్టర్ వద్దకు వచ్చి రిక్వెస్ట్ చేశారు. గైర్హాజరైన 2 నెలల కాలానికి సర్వీస్ బ్రేక్ చేస్తూ పంచాయతీ కార్యదర్శులకు వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టర్ నిర్ణయంతో భవిష్యత్తులో రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్స్, పెన్షన్ల విషయంలో తమకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్, నల్గొండ సంబంధించి ఒకసారి చూస్తే నల్గొండ కలెక్టర్ త్రిపాఠి అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. అక్కడ పనిచేసే ఏదైతే వివిధ గ్రామాలలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులకు కూడా ఒక స్ట్రిక్ట్ గా ఒక ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే వాళ్ళు డ్యూటీలు చేస్తూ కూడా గత కొన్ని నెలలుగా అంటే దాదాపు 2 నెలల నుంచి 11 నెలలు కూడా గైర్హాజరైనటువంటి పరిస్థితి. వివిధ కారణాలతో వాళ్ళు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ త్రిపాఠి కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకు ఏదైతే గ్యాప్ వచ్చిన దాదాపు 2 నెలల వరకు ఏదైతే సర్వీస్ లో లేరో ఏదైతే ఇప్పటి వరకు కూడా లీవ్స్ పెట్టి వెళ్ళిపోయారో వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తూ వాళ్ళకు ఒక ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకు ఒక స్ట్రిక్ట్ గా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే 2 నెలల గ్యాప్ ఏదైతే ఉందో అది వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో దానికి వాళ్ళకు ఏదైతే వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్ కావచ్చు, వాళ్ళకి రావాల్సిన పెన్షన్స్ ఇలాంటి దానిపైన ప్రభావం చూపించే విధంగా అయితే వాళ్ళకు ఒక ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుతం ఎక్కడైతే డ్యూటీలు చేస్తున్నారో ఆ డ్యూటీల నుంచి కూడా వాళ్ళకి బదిలీ చేస్తూ వేరే గ్రామాలకు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీలు ప్రస్తుతం అయితే సర్పంచ్ పాలన అయితే తొలగిపోయింది. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కూడా పంచాయతీ సెక్రటరీలే వాళ్ళపైనే గ్రామం అంతా ఆధారపడి ఉంటుంది. గ్రామం డెవలప్ కావాలన్నా ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి జీపీలో పనిచేసినటువంటి సెక్రటరీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళు గైర్హాజరు కావడం వల్ల చాలా అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ త్రిపాఠి కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పైన కూడా వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళకు కొద్దిగా ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే వాళ్ళు చేసే డ్యూటీ సక్రమంగా చేయకుండా కూడా వివిధ కారణాలతో గత కొన్ని నెలలుగా కూడా అక్కడ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గత కొన్ని నెలలుగా ఏదో ఒక కారణం చెప్తూ కూడా ఈ సెక్రటరీలు చేసే పనికి అయితే కలెక్టర్ సీరియస్ అయ్యి కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 99 మంది పైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే గతంలో ఏదైతే వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు పెద్ద మొత్తంలో కూడా ఆ సెక్రటరీలు అయితే లీవ్స్ పెట్టారు. ఈ లీవ్స్ కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఆఫీసు పై అధికారికి సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వకుండా చేసినటువంటి ఈ ఘటన పైన కలెక్టర్ సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక లెటర్ రాసేసి మాత్రమే వాళ్ళు లీవ్ లో ఉంటున్నామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు తప్పితే అక్కడ ఉన్నటువంటి పై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు దాదాపుగా కూడా ఒకరిద్దరు కాకుండా కూడా 99 మంది ఇలాంటి ప్రక్రియనే చేశారు. కాబట్టి వీళ్ళపైన సీరియస్ అయ్యి కూడా వాళ్ళకి ఇలాంటి కలెక్టర్ కూడా ఈ చర్య తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.